కామారెడ్డిలో వర్షం కన్నీరే మిగిల్చింది, తీరని ఆస్తి నష్టం కలిగించింది. దీనికి బాధ్యులు ఎవరు? అధికారులు ఏమంటున్నారు, బాధితులు ఏమంటున్నారు, ప్రజా సంఘాల నేతలు ఏమంటున్నారు? ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కామారెడ్డి జిల్లాపై గ్రౌండ్ రిపోర్ట్ నేను మీకు అందిస్తున్నాను, ఆనంద్ పాల్. ప్రస్తుతం మనం కామారెడ్డి పట్టణంలోని జిఆర్ కాలనీలో ఉంటాం. ఇక్కడ పరిస్థితి ఏ విధంగా మనం చూసుకోవచ్చు. అయితే భారీగా వరద నీరు ఇళ్లలోకి వచ్చి చేరడంతో స్థానికులు కూడా పరిస్థితి అగమ్యగోచరంగా మారని చెప్పుకోవచ్చు. మనం విజువల్స్లో చూడవచ్చు, మున్సిపల్ శాఖ అధికారుల ఆధ్వర్యంలో కూడా ఇదంతా చెత్తని తొలగిస్తున్న పరిస్థితి, మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నారు. అయితే కలెక్టర్ కూడా ఈ కాలనీని సందర్శించారు. అయితే భారీగా ప్రాణ నష్టం ఏం జరిగిపోయినప్పటికీ ఆస్తి నష్టం కూడా జరిగింది. కట్టు బట్టలతో మిగిలినామని ఇక్కడ స్థానికులు అంటూ ఉన్నారు. అయితే ఇదే అంశంపై మనతో మాట్లాడుకుంటారు. ఈ కాలనీకి చెందిన వారితో మాట్లాడే ప్రయత్నం చెప్పండి. అయితే జిఆర్ కాలనీలో ఉన్నారు కదా, మీరు పరిస్థితి వరద ఏ విధంగా వచ్చింది, ఎట్లా ఉంది పరిస్థితి? వరద అంటే ఊహించే స్థాయిలో వచ్చింది సార్. యాక్చువల్గా మేము లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది, ఎక్స్పెక్ట్ చేసేటట్టు వచ్చింది. ఇది ఎక్స్పెక్ట్ చేయలేము. ఇంతకుముందు ఒక్కడే కట్టలు అయిపోయి ఉండే లాస్ట్ ఇయర్. అయితే మన మోకాల వరకు వచ్చినాయి. ఈసారి కూడా వాటర్ వస్తుందని చెప్పి అనుకుని అంతకుముందు వచ్చింది కదా అని చెప్పి అనుకున్నాం. కానీ హఠాత్తుగా ఒక దాదాపు ఒక 10 నిమిషాల లోపల ఒక 10 ఫీట్ల వరకు వాటర్ వచ్చింది. అంతా ఉప్పెనలాగా వచ్చినట్టు అయింది. మాకు అసలు కనీసం డబ్బులు తీసుకోవడానికే కానీ ఇంకా వివిధ ఏమైనా ఆభరణాలు తీసుకోవడానికి కూడా ఛాన్స్ లేకుండా అయిపోయింది. రావడంతోనే పెరుక్కుంటే నీటి మట్టం వచ్చింది కాబట్టి వెంటనే పరుగున మేము పైకి వెళ్ళి దాచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తీవ్రమైనటువంటి ఆర్థికంగా చాలా నష్టపోయాం. మా దగ్గర అసలు ఏమీ డ్రెస్ కూడా లేదు. ఇప్పుడు మీ డ్రెస్ కూడా ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చినటువంటి డ్రెస్. ఇప్పుడు డబ్బులు లేవు, లిక్విడ్ క్యాష్ ఉండి ఇంట్లో పోయింది, గోల్డ్ పోయింది, మొత్తం ఫర్నిచర్ పోయింది, తినడానికి తిండి కూడా లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు. అంత దారుణమైన స్థితిలో మాకు. కాబట్టి ప్రభుత్వం అందరికీ ఎంతో కొత్త తక్షణ ఆర్థిక సాయం అందజేయాలి సార్. ఎందుకోసం అంటే ఎమర్జెన్సీ ఫండ్ గవర్నమెంట్ దగ్గర యాక్చువల్గా ఉంటుంది అని నేను భావిస్తున్నాను. ఇటువంటి పరిస్థితి లోపల జాప్యం చేయకుండా, ఆలస్యం చేయకుండా తక్షణమే స్పందించి కొద్ది ఆర్థిక సాయం చేయాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. మరొకరు స్థానికులు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఇది కాలనీలో మీరు ఉన్నారు కదా, వరద పరిస్థితి ఏ విధంగా వచ్చి అసలు ఏమనుకుంటున్నారు? మీరు ప్రభుత్వానికి మీరు ఏం నివేదిక ఉన్నారు? అధికారులు వచ్చి పరామర్శించారా? కాలనీకి ఎట్లా ఉంది పరిస్థితి? అధికారులు వచ్చారండి. మమ్మల్ని రెస్క్యూ చేసిన నైట్ ఎమ్మెల్యే సార్ వచ్చారు. నిన్న ఇవాళ కలెక్టర్ గారు వచ్చి వాళ్ళు ఇక్కడ సిచ్యువేషన్ ఏంటనేది అబ్జర్వ్ చేసి వెళ్ళారు. సో ముఖ్యంగా ఏంటంటే అధికారులు కొంచెం ముందస్తు జాగ్రత్తగా ఉండి ప్రజల్ని కొంచెం వాళ్ళని అవగాహన కల్పించి మీరు ఇక్కడ నుంచి వెళ్ళాలని చెప్పుంటే బాగుండేదని అనుకుంటున్నాం. సో మాకు ముందస్తు జాగ్రత్త అనేది చెప్పలేదు, ఎక్కడి నుంచి కూడా రాలేదు. సో అదే కాకుండా పక్క గ్రామాల్లో చెరువు కట్టలు తెగిపోవడం వల్ల వాటర్ ఒకటేసారి వచ్చినాయి. సో ఆ టైంలో మేము ఎటు వెళ్ళాలనేది మాకు అర్థం అవ్వలేదు. సో ఏది కూడా జాగ్రత్తగా పెట్టుకోవడానికి కానీ జాగ్రత్త పడడానికి కానీ మాకు సమయం దొరకలేదు. అలా అవడానికి చాలా వరకు ఇక్కడ ఉన్న వాళ్ళ కార్లు కానీ బైక్స్, ఇంట్లోకి వాటర్ వచ్చేసరికి ఇంట్లో ఉన్న విలువైన వస్తువులన్నీ కూడా నీళ్ళలో కొట్టుకుపోయినాయి. సో వాటిని తీసుకోవడానికి కూడా మాకు ఆప్షన్ లేదండి. మా కాలనీకి సంబంధించిన ఒక 8 వరకు కార్లు పోయినాయండి, వాటర్లు కాలువలు కట్టుకుపోయినాయి. అట్లాగే బైక్స్ కూడా పోయినాయి. సో అలాంటి ఇప్పుడు అవి పెద్ద మొత్తంలో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అంతా వెహికల్స్ పైన ఉంటుంది. అలాంటి ఎక్కువ పోయినాయి కాబట్టి గవర్నమెంట్ కొంచెం వాటి విషయంలో వాళ్ళకి ఏమన్నా సపోర్ట్ చేస్తే బాగుండేది అనుకుంటున్నాను. మా ఇంట్లో వచ్చేసి అన్నీనండి, ఇంకా వాటర్ ఆల్మోస్ట్ 6 ఫీట్ వరకు వాటర్ వచ్చినాయి. ఆ వాటర్లో కంప్లీట్గా ఫర్నిచర్ అంతా పోయింది. బట్టలు కట్టు బట్టలతో బయటకు వచ్చినామైతే అవే బట్టలతో ఉన్నాం ఇప్పటికి కూడా. సో ఇంకా ఏమీ మిగలలేదు ఇంట్లో, ఇది మళ్ళీ రీయూజ్ చేసుకోవడానికి ఉంటుంది అన్నట్టుగా ఏమీ లేదు. మరొకరున్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. పరిస్థితి కామారెడ్డిలో అయితే వర్షాలు తగ్గుముఖం పట్టాయి. అధికారులు ప్రత్యామ్నాయంగా అన్ని పనులు చేస్తూ ఉన్నారు. ఎట్లా ఉంది ఇప్పుడు ప్రస్తుతం కామారెడ్డిలో? వర్షాలు అయితే తగ్గినాయి, కానీ తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు. మరి మొన్ననే ఏరియల్ సర్వే చేసిన సీఎం గారు తక్షణమే మరి కామారెడ్డికి ఈ ఏదైతే వరద బాధితులలో వాళ్లకు తక్షణమే ఇంటింటికి డబ్బులు ఇచ్చి మరి 5-10 వేలతోని సమకూర్చేస్తే బాగుండదు. పెద్ద ఎత్తున లక్షలలో వీళ్ళు నష్టపోయారు కనుక వాళ్ళకు బట్టలు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు. మరి సీఎం మరి కలెక్టర్ ద్వారా మరి వీళ్ళకు ఇంటింటికి 1 లక్ష రూపాయలు పారితోషికం ప్రకటిస్తారని, మరి రోడ్లకు మరమ్మతు చేస్తాం, అది అంత తర్వాత సంగతి. కానీ తక్షణంగా వీళ్ళ ఇంటింటికి డబ్బులు పంపించి ఒక 2-3 నెలల సరిపోయేటట్టు డబ్బులు ఇచ్చేస్తే బాగుంటుంది. మరి డైలీ వైజ్గా అందరూ ఉన్న వాళ్ళు ఉండరు, డైలీ డైలీ లేబర్స్ ఉంటారు. మరి ఆ రకంగా బతకడం మరి కిరాయి ఇండ్లు చాలా దినాదినిస్తుంది. మరి అయినంత మట్టుకు ఏదైతే ఇప్పుడు వచ్చే వానాకాలమైనా మరి ఏదైతే శిథిలావస్థలో ఉన్న చెరువులు గ్రామాలలో మరి వీటికి రిపేర్ చేయించి మంచిగా మరి ఈ రకంగా ఉంటే బాగుంటుందని మరి ప్రభుత్వానికి
ప్రజల తరఫున మేము బాధ్యతలుగా కోరుతున్నాం. ఈ రకంగా వచ్చిపోతే లాభం లేదు, ఇచ్చిపోతే బాగుంటుంది అనేది మా కోరిక. కామారెడ్డిలో కన్నీరే మిగిలింది. జిఆర్ కాలనీ తర్వాత హౌసింగ్ బోర్డ్ కాలనీలో కూడా చాలా వరకు ముంపుకు గురైంది. అయితే జలదిగ్బంధంలో సుమారుగా 15 కాలనీలు కూడా ఉన్నాయి కామారెడ్డిలో. మనం ప్రస్తుతం అయితే హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉంది. ఇక్కడ చూసినైతే వాళ్ళంతా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి ఉంది. అది భారీగా రికార్డు స్థాయిలో వర్షాలు కురవడంతో ఈ ప్రాంతంలోకి వరద నీరు ఉధృతంగా వచ్చే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఈ ప్రాంతానికి చేరుకొని ఇక్కడ ఉన్న బాధితులందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించిన పరిస్థితి. విలువైన వస్తువులు కూడా మొత్తం ధ్వంసమైన పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు విజువల్స్లో కూడా చూసినైతే టీవీలు అయితేనే ఇతరత్ర ఫర్నిచర్, బెడ్లు ఇవన్నీ కూడా నీటిలో మునిగిపోయిన పరిస్థితి ఉంది. అయితే వాటిని ఇప్పుడు మరమ్మతులు చేసి శుభ్రం చేసే పనిలో ఇక్కడికి వచ్చిన స్థానికులు ఉంటున్నారు. భారీగానే నష్టం జరిగిందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న వాసులు అంటున్నారు. ఇదే అంశంపై ఇక్కడ కాలనీ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీకు ఇక్కడ భారీగా వర్షం వచ్చింది కదా, ఎలాంటి నష్టం జరిగింది ఈ కాలనీలో? చాలా నష్టం జరిగింది. అన్ని ఇంట్లో ఉన్న ఐటమ్స్ మొత్తం పాడైపోయినాయి. టీవీ, ఫ్రిడ్జ్, కూలరు, వాషింగ్ మిషన్, అవేమంటారు ఇంట్లో ఉన్న రైస్ మొత్తం ఎలాంటి ఉన్నా అన్నీ పాడైపోయినాయి. ఏదో మేము ఇప్పుడు ఉన్నామా అంటే ఉన్న పొజిషన్ ఉంది. మొత్తం వాటర్లో మొత్తం అవన్నీ ధ్వంసమైపోయినాయి. మీరు చూస్తుంటే అక్కడ తెలుస్తుంది కదా, ఐటమ్స్ అన్నీ తీసి మేము బయట పెట్టేసినాము. మాకు ఇప్పుడు ఏమి అంటే మళ్ళీ ఇప్పుడు మేము బ్యాంకులు మేము అన్ని ఇవి ఇల్లు లోన్ తీసుకొని ఇంటి లోన్ కడుతున్నాము. ఇప్పుడు మేము కట్టలేని పొజిషన్లో కూడా ఉన్నాము. మాకు ఏదన్నా గవర్నమెంట్ నుంచి మాకు ఏదన్నా హెల్ప్ చేయాలి. ఏదైనా హెల్ప్ చేస్తేనే మేము మళ్ళీ కోలుకునే పరిస్థితిలో ఉంటాము. ఎందుకంటే ఇంటి లోను కూడా మాకు క్లియర్ కాలేదు. అది దాదాపుగా చాలా నష్టం అంటే చాలా నష్టం జరిగింది. అసలు మమ్మల్ని ఇంత గవర్నమెంట్ ఉన్నా కూడా ఏం చేసినా కూడా ఏ ఒక్కరు కూడా వస్తున్నారు పోతున్నారు, ఏం ఇది కూడా లేదు. కానీ మాకు మొత్తము ఎట్లా అంటే అసలు కోలుకోలేని స్థితిలో ఉన్నాము. ఇది పరిస్థితి, కోలుకోలేని స్థితిలో ఉన్నామంటున్నారు ఇక్కడ హౌసింగ్ బోర్డ్ కాలనీ వాళ్ళు. మరొకరు ఆయనతో కూడా మాట్లాడే. అమ్మ, చెప్పు, ఇప్పుడు మీ హౌసింగ్ బోర్డ్ కాలనీ ఉంది కదా, ఎలాంటి నష్టం జరిగింది, ఎట్లా ఉంది అసలు వరద పరిస్థితి ఏ విధంగా అనుకుంటున్నారు మీరు? 2 రోజుల వరకు ఉండే నీళ్ళు కోలుకోలేని పరిస్థితి సార్. ఇదే వరద మాత్రం నైట్ వచ్చి ఉంటే మాత్రం అందరము వెళ్ళిపోయేవాళ్ళం, కొట్టుకపోయేవాళ్ళం. అంత తీవ్రంగా వచ్చింది, అసలు ఊహించలేదు మేము. అంతా మొత్తం ఇక ఇల్లు మొత్తం స్మాష్ అయిపోయినట్టు. ఇక టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, రైస్, 4 క్వింటాల రైస్, అన్నీ ఇంట్లో వస్తువులు, ఇక వంట సామాను అన్నీ ప్రతి ఒక్కటి, బెడ్లు, పరుపులు, మంచాలు అన్నీ సార్ అన్నీ పాడైపోయినాయి. ఇక్కడ కూడా చూడండి, ఇక ఇవి అరుగులు ఇవన్నీ ఆ వరద కొట్టుకొచ్చేసి బండలు అక్కడ ఎట్లా పడిపోయినాయి చూడండి. మరొకరు ఉన్నాడు, ఆయనతో మాట్లాడడం. ప్రస్తుతం మీకు మీ ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? ప్రభుత్వాన్ని డిమాండ్ అంటే ఏం లేదు సార్. ఏమన్నా ఇప్పుడు ఏమన్నా సాయం చేస్తారని అంతే, అదే ఉద్దేశం తప్పించి ఏం లేదు. అంటే గత 6 సంవత్సరాల నుంచి ఉంటున్నాం, ఎప్పుడు కూడా ఇట్లాంటివి జరగలేదు. మరి ఇప్పుడు ఎట్లా ఏమైందంటే పైన ఏదో వాటర్ ఏదో తెగిపోవడం అట్లాంటిది అని చెప్పారు. అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అని మాకు తెలియదు. మా ఇంట్లోకి దాదాపు అది 6 ఫీట్స్ అంటే సీడ్కి నడుము వరకు వచ్చేసినాయి. ఆల్మోస్ట్ అన్ని డ్యామేజ్ అయిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫుడ్ అది రైస్ కూడా మొత్తం అంతా నేలపాలైపోయినాయి. ఏం చేయలేని పరిస్థితికి అంతే. అయితే మనం ప్రస్తుతం కూడా హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉంటా ఉన్నాం. హౌసింగ్ బోర్డ్ కాలనీ చూసినైతే భారీగానే ఈ ప్రాంతంలో కూడా నష్టం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే సుమారు కామారెడ్డి పట్టణం మటుకు 48 గంటల దిగ్బంధంలో ఉందని చెప్పుకోవచ్చు. అయితే గత 50 సంవత్సరాలకు కురిసిన వర్షం కేవలం 3 రోజులనే 550 మిల్లీమీటర్ల వర్షపాతం కురియడంతో ఈ విధంగా జరిగిందని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. ప్రస్తుతం అయితే కామారెడ్డిలో జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్తో పాటు ఇతర పోలీసు, రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ అధికారులు కూడా పనులను పునరుద్ధరించే పనులలో నిమగ్నమయ్యారు. ఇక్కడ వీళ్ళందరూ కూడా తాము కట్టుబట్టలతో మిగిలామని చెప్పేసి కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. తాము హౌసింగ్ లోన్ తీసుకున్నాము, హౌసింగ్ లోన్ కట్టలేని పరిస్థితుల్లో ఉంది కాబట్టి తమకు ప్రభుత్వమే ప్రత్యామ్నాయం చూపాలని కూడా అంటూ ఉన్నారు. ప్రస్తుతం అయితే కామారెడ్డి జిల్లాలో కనీసం అంటే ఒక 2 నుంచి 3 సంవత్సరాలు కోలుకోలేని విధంగా కామారెడ్డి పట్టణం తయారైందని కూడా మనం చెప్పుకోవచ్చు. రికార్డు స్థాయిలో కామారెడ్డిలో వర్షాలు కురుస్తాయి. దీంతో జనజీవనం స్తంభించింది, అస్తవ్యస్తంగా మారింది. అయితే కామారెడ్డిలో పరిస్థితి ఏ విధంగా ఉన్నాయి, వీటిని పరీక్షించడానికి సిపిఐఎంఎల్ మాస్లైన్ నాయకులు వచ్చారు. అయితే ఇదే అంశంపై మనతో మాట్లాడకి సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రభాకర్ అంతా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏదో కామారెడ్డికి వచ్చారా, ఏంది పరిస్థితి, ఎట్లా ఉంది, పరిశీలించారు కదా, ఎట్లా ఉంది కామారెడ్డిలో పరిస్థితి? గత 3 రోజులుగా ప్రకృతి విలయ తాండానికి గురైన కనివినని నష్టానికి గురైన కామారెడ్డి జిల్లా కేంద్రానికి సిపిఐఎంఎల్ మాస్లైన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ ప్రతినిధి బృందం ఈరోజు రావడం జరిగింది. మేము తీసుకున్న ప్రాథమిక సమాచారం ప్రకారంగా
దాదాపుగా 35,000 ఎకరాల్లో ఇవాళ పంట నష్టమైంది. ప్రధానమైన పంట వరి, మొక్కజొన్న, ఈ పంటలు బాగా నష్టపోయాయి. దాంతోపాటు ఏదైతే ఈరోజు హౌసింగ్ బోర్డు కాలనీ ఉందో అవి దాదాపుగా 7-8 ఫీట్ల నీళ్లు పారినాయి. అట్లాగే కార్ల షెడ్ కొట్టుకపోవడంతో కార్లన్నీ కూడా కొట్టుకపోవడం జరిగింది. తర్వాత ఇది ఉదయం పూట కాబట్టి చాలా ప్రాణ నష్టం జరగలేదు. ఇదే రాత్రిపూట అయితే ప్రాణ నష్టాన్ని కూడా మనం లెక్క వేయలేనంత కూడా నష్టం జరిగేది. దీనికి ప్రధానంగా ఈరోజు ప్రభుత్వం ముందు చూపులేంతనని కూడా మనం గమనిస్తూ ఉన్నాం. అదే ఎందుకంటే ఈరోజు ఏదైతే మనం ఈ నది ప్రవాహక ప్రాంతమైన ఈ ప్రాంతాల్లో అట్లాగే చెరువు లోతట్టు ప్రాంతాల్లో వెంచర్లు మొదలైనప్పుడు మనం అనుమతులు ఇవ్వాల్సింది లేదు గత ప్రభుత్వాలు. దాంతోనే డబ్బుకు లోకం దాసం అన్నట్టుగా అనేకం ఇవాళ జరిగినాయి వెంచర్లతోని ఇవాళ ఇల్లు కూలిపోవడానికి కూడా అది ప్రధానమైన కారణం. రెండవది గత 3-4 దశాబ్దాల కింద ఇలాంటి వరదలను చూసాం కానీ ఆ తర్వాత ఎన్నడూ జరగలేదు. దీనికి ముందస్తు కూడా మనం ప్రకృతిని అంచనా కట్టడంలో అట్లాగే ముందస్తుగా ఆలోచన చేయడంలో ఇది జరగలేదు. ఇప్పటికి కూడా సహకారాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి అంటే చాలా ఇబ్బందికరంగానే ఉన్నాయి. ఇవాళ కూడా గ్రామాలు ఇల్లు వదిలిపెట్టిపోయిన వాళ్ళు ఇవాళ చేరుకోవట్లేదు అనే విషయాన్ని కూడా మనం గమనించాలి అనే విషయాన్ని గుర్తు చేస్తూ మేము ఇవాళ ఇండ్లు అయితే ప్రాథమికంగా నష్టపోయిన మొత్తం కూలిపోయిన వాళ్లకు 1,00,000 నుంచి 2 లక్షల రూపాయలు, పంట నష్టానికి 1,00,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని, అట్లాగే ఇంట్లో నిత్యావసర సరుకులు ఏ మాత్రం లేదు, అన్నీ కూడా కొట్టుకుపోయినాయి, అన్ని తడిసి ముద్దైనాయి, కట్టుబట్టలతోనే ఇవాళ బతుకు జీవడానికి ముందుకు వచ్చిండు. మీరు ప్రభుత్వానికి ఏం సూచన సలహాలు ఇవ్వన్నారు? కామారెడ్డి మొత్తం అతలకుతలమైంది, అస్తవ్యస్తంగా మారింది. సో మీరు ప్రభుత్వానికి ఏం నివేదికలు ఇవ్వన్నారు, ఏం సూచన సలహాలు ఇవ్వన్నారు? మేము ప్రభుత్వానికి ఈరోజు మా సూచన, మా అభిప్రాయం మేము ఒకటి గుర్తు చేస్తూ ఉన్నాం. ఏదైతే పాక్షికంగా నష్టపోయిన ఇండ్లకు 1,00,000 రూపాయలు, అట్లాగే ఇండ్లు బాగా నష్టపోయిన వాటికి 2 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయడమే కాకుండా మెగా హెల్త్ క్యాంపులు నిర్వహించాలి. ఇలా అంటువ్యాధుల జబ్బులు కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఆ ఉచిత మెగా ఈ హెల్త్ క్యాంపులు నిర్వహించాలి. అట్లాగే పంట నష్టం 1,00,000 రూపాయలు ఇవ్వాలి అనేది ఎకరాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే సమయంలో ఈరోజు ఈ వరద ప్రాంతానికి అట్లాగే ఈరోజు అయితే జరుగుతూ ఉందో భవిష్యత్తులో కూడా వీళ్లకు తగు జాగ్రత్తలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ముందు మేము వస్తూ ఉన్నాం. ఇది పరిస్థితి. అయితే ప్రభుత్వానికి తాము నివేదికలు ఇస్తాం, నష్టపోయిన వారికి 1,00,000 రూపాయలు, అంతే కాకుండా మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించి అందరినీ ఆదుకోవాలని చెప్పేసి కూడా సిపిఎంఎల్ మాస్లైన్ అంటున్నారు. రికార్డు స్థాయిలో వర్షాలు కురిసాయి. అయితే ప్రస్తుతం మటుకు పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇదే అంశంపై మనతో మాట్లాడే కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రస్తుతం అయితే కామారెడ్డి జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షాలు కురిసాయి. ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? భారీగా ఆస్తి నష్టం జరిగింది సార్. ప్రస్తుతం ఎట్లా ఉంది సార్? ప్రస్తుతం ఇప్పుడు రెయిన్ఫాల్ తగ్గింది. ఇప్పుడు అన్ని రిలీఫ్ అండ్ రెస్క్యూ మెజర్స్ మిషన్ మోడ్లో చేస్తున్నాము. అన్ని మ్యాక్సిమం డ్యామేజ్ ఉన్న కాలనీస్ లైక్ జిఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీ, కామారెడ్డి టౌన్లో అన్ని మున్సిపల్ ఇబ్బంది, ఫైర్ ఆఫీషియల్స్ అందరూ ఇక్కడ ఉన్నారు. అన్ని శానిటేషన్ వర్క్స్, హౌస్ క్లీనింగ్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు పవర్ రెస్టోరేషన్ కోసం పని చేస్తున్నారు. అది కూడా నెక్స్ట్ 1-2 అవర్లో అయిపోతుంది. ఇమీడియట్ రిలీఫ్ ఇవ్వడానికి గవర్నమెంట్ నుంచి 11,500 ఇమీడియట్గా ప్రతి ఇంటికి శాంక్షన్ చేస్తున్నాము. దాంతోపాటు అదర్ ఐటమ్స్ లైక్ బేసిక్ ఐటమ్స్, బెడ్షీట్స్ అవి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫుడ్ అండ్ వాటర్ అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం అయితే పరిస్థితి ఏ విధంగా ఉంది సార్? అయితే గత 3 రోజులుగా కురిసిన వర్షాలు విపరీతంగా ప్రాణ నష్టానికి కాకుండా ఆస్తి నష్టం జరిగింది. ఎలాంటి మరమ్మతులు చేస్తున్నారు సార్? ఎక్కడెక్కడ మరమ్మతు చేస్తున్నారు? సో అరౌండ్ 58 రోడ్స్ డ్యామేజ్ అయినాయి. అన్ని రోడ్ రెస్టోరేషన్స్ మిషన్ మోడ్ అది ఫస్ట్ ప్రయారిటీ ఉంది. ట్రాన్స్పోర్టేషన్లో ఏం డిఫికల్టీ రాకుండా రోడ్ రెస్టోరేషన్, ఇమీడియట్ రిపేర్స్ తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడైతే ప్రాంతాల్లో అయితే ఇప్పుడు నష్టపరిహారం ఎక్కువ నష్టం జరిగిందో ఆ ప్రాంతాల ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంది సార్? సో ఇక్కడ కూడా ఈ ఫ్లడ్డింగ్ అయింది. అక్కడ సేఫ్టీ కోసం ప్రజల్ని రిలీఫ్ సెంటర్స్కి షిఫ్ట్ చేయడం జరిగింది. దాదాపు అరౌండ్ 1,300 పర్సన్స్ని రిలీఫ్ సెంటర్స్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అందరి కోసం ఫుడ్,
అండ్ సేఫ్ క్లీన్ వాటర్ అరేంజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు సాయంత్రం వరకు మ్యాక్సిమం అయితే క్లోజ్ అవ్వచ్చు అండ్ నార్మల్సీ రిటర్న్ అవుతుంది. ఓకే, ఇది పరిస్థితి. అయితే కామారెడ్డిలో రికార్డు స్థాయిలో వర్షాలు కురవడంతో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. గత 15 గంటల నుంచి ఎలాంటి వర్షాలు కురియడంతో అధికారులంతా కూడా ఇప్పుడు మరమ్మతులు చేసే పనిలో నిమగ్నమయ్యారు. కామారెడ్డిలో రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయి. దీంతో అన్ని చెరువులు కుంటలన్నీ కూడా నిండిపోయాయి. ప్రస్తుతం మనం పెద్ద చెరువు వద్ద ఉన్నాం. పెద్ద చెరువు కూడా కామారెడ్డి జలదిగ్బంధానికి కారణం కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే 15 కాలనీల్లో భారీగా వరద నీరు వచ్చింది. 2 కాలనీల్లో మటుకు వరదలు ముంచెత్తిన పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం చూసేది ఈ పెద్ద చెరువు. ఇది పెద్ద చెరువు గతంలో కూడా నిండింది. అయితే ఈ చెరువు మెదక్ జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా లింగాపూర్, గుండారం ఈ ప్రాంతాల నుంచి కూడా వరద నీరు వచ్చి ఈ చెరువులో కలిసింది. ఈ చెరువు ఎక్కువగా పారడంతోనే ఈ ప్రాంతాలన్నీ కూడా జలమయమై జలదిగ్బంధం కూడా అయినాయని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం అయితే జిఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డు ఈ కాలనీలో భారీగా వరద నీరు వచ్చి చేరిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం అయితే మనము జిఆర్ కాలనీలో పరిస్థితి చూసాము. హౌసింగ్ బోర్డు కాలనీ పరిస్థితి చెరువు కారణమే, ఈ చెరువు ముఖ్య కారణం అని కూడా చెప్పుకోవచ్చు. అయితే బఫర్ జోన్లో కొన్ని ఇల్లు నిర్మించడం అది కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అయితే అధికారులు మటుకు ఈ బఫర్ జోన్ ఎక్కడైతే ఉందో జిఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డు ఈ కాలనీలను కూడా పూర్తిగా విచారణ చేస్తూ ఉన్నారు. అయితే మున్సిపల్ శాఖ అధికారులు అయితేనేమి, రెవెన్యూ శాఖ అధికారులేమి ఆ ప్రాంతాలను సందర్శించి అక్కడ జరిగిన నష్టాన్ని కూడా అంచనా వేస్తూ ఉన్నారు. అయితే కామారెడ్డి పట్టణం చూసి ఎక్కువగా ఆస్తి నష్టమే జరిగింది, ప్రాణ నష్టం కూడా జరగలేదు. అయితే బాధితులు మటుకు తమకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. తాము హౌసింగ్ లోన్ తీసుకొని ఇల్లు కట్టుకున్నామని, బ్యాంక్ లోన్ తీసుకొని ఇల్లు కట్టుకున్న పరిస్థితి ఉంది. అయితే బ్యాంక్ లోన్ కట్టలేని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పి కూడా బాధితులు వాపోతూ ఉన్నారు. అయితే బఫర్ జోన్లో అసలు వీళ్ళకి బ్యాంక్ లోన్ ఎలా వచ్చిందనే కోణంలో కూడా అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా చూసినది పెద్ద చెరువే ఈ కామారెడ్డికి కొంప ముంచిందని కూడా చెప్పుకోవచ్చు. భారీగా వరద నీరు వచ్చి చేరడం, రికార్డు స్థాయిలో వర్షాలు నమోదు కావడం, అంతేకాకుండా ఈ బఫర్ జోన్లో కొన్ని ప్రాంతాల్లో ఇల్లు నిర్మించుకోవడం కారణం కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఈ ప్రాంతంలో గత 15 గంటల నుండి వర్షం నమోదు కాలేదు. దీంతో ప్రాంతంలో కొంత మేరకు వరదలు తగ్గినాయని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఉందో జిఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీలో కూడా వరదలు లేకపోవడంతో అధికారులు కూడా ప్రత్యామ్నాయ చర్యలు చేపడతా ఉన్నారు. మరమ్మతులు కూడా చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. కలెక్టర్తో సహా ఇతర అధికారులు ఎక్కడైతే ముంపుకు గురైన కాలనీలను సందర్శించి అక్కడ పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి అక్కడ ఉన్న బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం నుంచి సహాయం అందేలా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇది కామారెడ్డిలో ఉన్న పరిస్థితి. చూశారుగా కామారెడ్డి కన్నీటి గాథ. ఇప్పటికైనా అధికారులు రాబోయే రోజుల్లో ఎలాంటి విపత్తులు జరగకుండా చూడాలని అటు ప్రజా సంఘాలు, ఇటు స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కెమెరామెన్ రవీందర్తో ఆనంద్ పాల్, మెగా 9, కామారెడ్డి.